సిరియాలో విధ్వంసం చెలరేగుతోంది. గత 14 సంవత్సరాలుగా జరుగుతున్న విధ్వంసంలో మొన్న పీక్ అని చెప్పుకోవచ్చు. ఒకటే రోజులో 1000 మందికి పైగా చనిపోయారు. వితిన్ 30 అవర్స్ 40 అవర్స్లో 1000 మందికి పైగా చనిపోయారు. దానిలో 745 మంది సివిలియన్సే. మిగతా వాళ్ళు 125 మంది గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్, తర్వాత 148 మంది మిలిటెంట్స్ అన్నమాట. అసలు సిరియాలో ఏం జరుగుతుంది? ఎందుకింత విధ్వంసం? ఒకటే రోజులో 1000 మంది చనిపోతారా? ఇంత దారుణం ఎక్కడైనా ఉందా? ఇదే పెద్ద ప్రశ్న అన్నమాట. అసలు సిరియాలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. గత డిసెంబర్లో 3 మాసాల క్రితం బషర్ ఆల్ అసద్ ఆయన పారిపోయారు. లిటరల్గా ఆయన గవర్నమెంట్ పడిపోయింది, ఆయన దేశం వదిలి వెళ్ళిపోయారు. 25 సంవత్సరాలుగా నియంతృత్వ పోకడలతో సిరియా జరిగింది ఆయన అధ్యక్షతన, సిరియా ప్రభుత్వం నడిచింది ఆయన అధ్యక్షతన. ఈ బషర్ ఆల్ అసద్ అక్కడ షియా కమ్యూనిటీ అనమాట. షియాలో కూడా చాలా మైనారిటీ కమ్యూనిటీ ఒకటి ఉంది, అదే ఆల్ వైట్ కమ్యూనిటీ. దానికి ఆయన అధ్యక్షుడు, షియా అక్కడున్న బషర్ అల్ అసద్ గవర్నమెంట్కి అధ్యక్షుడు. ఈ షియా కమ్యూనిటీకి ఆయన ఆల్మోస్ట్ అక్కడున్న వాళ్ళకి ఒక హెడ్ లాగా అనమాట. ఆయన ఏం చేశారు? ముఖ్యంగా సిరియాలో మెజారిటీ ఉన్న సున్నీల్ని అణగదొక్కేశారు. అందరినీ అధికారంలోకి తీసుకొచ్చారు. షియా ఆల్ వైట్ కమ్యూనిటీ వాళ్ళని, తన చుట్టుపక్కల వాళ్ళని, చుట్టాలని, ఫ్రెండ్స్ని అందరినీ అధికారంలో పెట్టుకున్నారనమాట. దాంతో షియా గ్రూప్స్, మిలిటెంట్ గ్రూప్స్కి అన్నిటికీ కోపం వచ్చింది. ఫైనల్గా 2024 డిసెంబర్లో బషర్ ఆల్ అసద్ పరిపాలనకి ఒక చరమాంకం పడింది. ఈ గొడవకి చరమాంకం పడింది. సిరియాలో శాంతి వర్ధిల్లుద్ది అని చెప్పి అందరూ భావించారు. సిరియాలో బషర్ ఆల్ అసద్ని పడగొట్టి హెచ్టిఎస్ గ్రూప్ అధికారంలోకి వచ్చింది. ఈ హెచ్టిఎస్ గ్రూప్కి ఆల్ ఖైదా రూట్స్ ఉన్నాయన్నమాట. హెచ్టిఎస్ అంటే హయత్ తహరీర్ ఆల్ షామ్ గ్రూప్ అనమాట. సిరియాకి ఇంటరిమ్ ప్రెసిడెంట్గా అహ్మద్ ఆల్ షరా ఉన్నారు. ఆయన మాత్రం మేము షియాల పైన, ముఖ్యంగా ఆల్ వైట్ షియాల పైన ఎటువంటి హింస చేయము, వాళ్ళని హరాస్ చేయము, వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయము, వాళ్ళని ఎక్స్టర్మినేట్ చేయమని చెప్పి ఆయన హామీ ఇస్తున్నారు. అయినా కానీ అక్కడున్న మైనారిటీ గ్రూప్స్, ముఖ్యంగా ఆల్ వైట్ గ్రూప్స్కి ఒక భయం పట్టుకుంది, మమ్మల్ని తొక్కేస్తారని. యాక్చువల్లీ ఎవరైతే గవర్నమెంట్ ఫోర్సెస్ ఉన్నారో, ఎవరైతే సిరియాలో ప్రస్తుతం గవర్నమెంట్ తరఫున పోరాడుతున్నారో, వాళ్ళు ఇండైరెక్ట్గా ఆల్ వైట్ కమ్యూనిటీస్ మీద చాలా హింస రేపుతున్నారంట. ఇది వాళ్ళ యొక్క భయం అనమాట. దీంతో 2 రోజుల నుంచి సిరియాలో గవర్నమెంట్ ఫోర్సెస్ అంటే సెక్యూరిటీ ఫోర్సెస్, యాంటీ గవర్నమెంట్ ఫోర్సెస్ మధ్య పెద్ద గొడవ. యాంటీ గవర్నమెంట్ ఫోర్సెస్ అంటే ఎవరైతే బషర్ ఆల్ అసద్ సంబంధించిన వాళ్ళు ఉంటారో, అతని అభిమానులు ఉంటారో, వాళ్ళందరూ కొన్ని మిలిటెంట్స్ గ్రూప్స్తో కలిపి వాళ్ళు పోరాటం చేస్తారు. ఇంకో పక్క గవర్నమెంట్ సెక్యూరిటీ గ్రూప్స్ కూడా పోరాటం చేస్తున్నాయి. మొత్తం ఈ హింసలో సివిలియన్స్ ఎక్కువ మంది చనిపోతున్నారు, అమాయకులు ఎక్కువ మంది చనిపోతున్నారు. గత 25 సంవత్సరాలు చూసుకుంటే సిరియాలో పుట్టిన ప్రతి పిల్లవాడు కూడా హ్యాపీగా లేడనమాట. ఎక్కడ ఏ విధ్వంసం ఎవరికీ తెలియదు. 2011లో అరబ్ స్ప్రింగ్ వచ్చినప్పుడు కూడా సిరియాలో ఇంతటి విధ్వంసం జరిగింది. ఆ తర్వాత ఇంత పెద్ద విధ్వంసం జరగటం ఇదే తొలిసారి అనమాట. ఒకటే రోజులో ఇంతమంది చనిపోవటం సిరియాలో. అసలు సిరియాలో శాంతి దొరుకుద్దా? హెచ్టిఎస్ అధికారంలోకి వచ్చాక కాస్త పీస్ అనేది సిరియాలో దొరికిద్దేమో. బషర్ ఆల్ అసద్ వెళ్ళిపోయిన తర్వాత సిరియాలో కాస్త శాంతికి స్థావరం ఉంటుందేమో అనుకున్నారు, కానీ అది కూడా కనుమరుగైపోయింది అనమాట. ఇప్పుడు సిరియాలో పెద్ద విధ్వంసమే జరుగుతుంది. సిరియాలో హింస ఇంత ఎక్కువగా చెలరేగడానికి ఫారెన్ పవర్స్ కూడా కారణం అంటున్నారు. ముఖ్యంగా టర్కీ, ఇజ్రాయెల్ కూడా ఇన్వాల్వ్ అయిపోయాయి. టర్కీ అయితే సున్నీ మిలిటెంట్ గ్రూప్స్కి విపరీతంగా సపోర్ట్ చేస్తుందని చెప్పి అక్కడ కొన్ని కథనాలు చెప్తున్నాయి అనమాట. ఓవరాల్గా కేవలం సిరియాలో సపోర్ట్ మాత్రమే కాకుండా అవుట్ సైడ్ పవర్స్, ఫారెన్ పవర్స్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి ఈ గొడవ ఎంత పెరుగుతుంది, ఈ హింస ఎంత పెరుగుతుంది అంటున్నారు.